ఛానల్ హాసిని బ్లాగ్స్ అండి. ఈరోజు చూసారా శారీస్ కలెక్షన్, నా ఓల్డ్ అండ్ న్యూ పట్టు శారీస్ అండి. ఇది నా పెళ్లి శారీ అండి. నా పెళ్లి శారీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా పెళ్లి రిసెప్షన్కి మా అత్తయ్య వాళ్ళు తీయించారు. బ్లూ కలర్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది రిసెప్షన్కి కట్టుకున్నాను. ఇది నలుగు సారీ అండి. నలుగు తర్వాత కట్టిస్తారు కదా పెళ్ళిలో, అప్పుడు తీసుకున్న సారీ. ఇది కూడా మా అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు. ఈ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ రెండు తీసుకున్నారండి. దీనికి గ్రీన్ కలర్ ఇది బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్. ఇది పెళ్ళి తర్వాత రిసెప్షన్ తర్వాత కట్టించారు ఫ్రెండ్స్. రిసెప్షన్ తర్వాత నలుగు పెట్టారు. నలుగు తర్వాత ఈ సారీ కట్టించారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శ్రీమంతం సారీ. ఇది మా అమ్మ వాళ్ళు తెచ్చారు. ఫస్ట్ మా అబ్బాయి పెద్ద అబ్బాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 5th మంత్లో అమ్మ వాళ్ళు తీసుకొస్తారు కదా, అప్పుడు ఈ శారీ కొనిచ్చారు. ఈ శారీ శ్రీమంతం శారీ. ఇది పింక్ అండ్ లైట్ గోల్డ్ కలర్ ఉంటుంది. పింక్ అండ్ లైట్ గోల్డ్ కలర్ అండి. నావీ బ్లూ కలర్. నావీ బ్లూ కలర్కి పింక్, లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో వస్తుంది. పింక్ కలర్ బార్డర్ ఉంటుంది ఇలా. ఇది కూడా మ్యారేజ్ తర్వాత తీసుకున్న శారీనే. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ. చిలకపచ్చ కలర్ అంటారు కదా, చిలకపచ్చ కలర్కు పింక్ కలర్. ఆల్మోస్ట్ అన్నీ పింక్, బ్లూ, గ్రీన్ ఇవే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంటుంది. గ్రీన్కి పింక్ కలర్ వస్తుంది, ఈ విధంగా ఉంటుంది. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. చిన్న చిన్న కుందలు వస్తాయి. దీన్ని లైట్ ఎల్లో కలర్ గోల్డిష్ కలర్లో ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఇది మ్యారేజ్ ఫస్ట్లో తీసుకున్న శారీ. 1 మంత్ మ్యారేజ్ తర్వాత 1 మంత్లో తీసుకున్న శారీ. ఇది కూడా ఓల్డ్ మోడలే, కానీ ఇప్పుడు కూడా ఇది ఓల్డ్ మోడల్ అని ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి నేను అలానే పెట్టుకున్నాను. ఏది వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కసారి అలానే పెట్టుకున్నాను. ఇది వంకాయ కలర్ అంటారు కదా, ఆ కలర్ ఫ్రెండ్స్. దీనికి కూడా గోల్డ్ కలర్ పాలిష్ వచ్చింది, గోల్డ్ కలర్ పట్టు వచ్చింది. ఈ విధంగా గోల్డ్ కలర్ పట్టు ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్ని గోల్డ్ కలర్ బార్డర్ ఉన్నట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్. కట్టుకున్న శారీని. ఇది పూజకు కూర్చున్నాను. ఇది సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఈ చీర కట్టుకున్నాను. ఇది గృహప్రవేశానికి ఈ శారీ కట్టుకున్నాను. ఇది కూడా మా అమ్మ వాళ్ళు తీసుకున్న సరే. ఈ 2 శారీస్ ఇచ్చారండి. ఇది ఎల్లో కలర్, ప్యూర్ ఎల్లో కలర్. ఎల్లో కలర్కి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్. వీటికి లైట్ పికాక్స్ వచ్చాయి. ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా బ్లూ కలర్ శారీ. వీటికి కూడా గోల్డ్ కలర్ పికాక్స్ వచ్చాయి. పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది. దీనికి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది కూడా నేను తీసుకున్నదే. బ్లూ అండ్ పింక్, ఆల్మోస్ట్ బ్లూ అండ్ గ్రీన్, బ్లూ అండ్ పింక్, ఇవి ఆల్మోస్ట్ కంపల్సరీగా బ్లూ అండ్ పింక్ కంపల్సరీగా కలిసి ఉంటుంది. ఇది చిలకపచ్చ కలర్ ఫ్రెండ్స్. ఇది చిలకపచ్చ కలర్. వీటికి పింక్ కలర్ వచ్చినాయి. పింక్ కలర్ ఫ్లవర్స్, పింక్ కలర్ బార్డర్ ఇలా వచ్చేది. ఈ విధంగా ఉంటుంది. సారీ అంతా చిలకపచ్చ కలరు, అక్కడక్కడ ఇది పింక్ కలర్ ఫ్లవర్స్. వీటికి బార్డర్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్, లైట్ కలర్ గోల్డ్. థిక్ గోల్డ్ కాదు, లైట్ కలర్ గోల్డ్. ఇది నేను 1 year స్కూల్లో జాబ్ చేశాను, ఆ టైంలో తీసుకున్న శారీస్. ఇది కలర్, ఇది గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. చూడండి ఇలా వస్తుంది గోల్డ్ కలర్ బార్డర్.
శారీ ఇది పళ్ళు వచ్చేసి నేవీ బ్లూ కలర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5-6 శారీస్ నేను 1 ఇయర్ అక్కడ స్కూల్లో జాబ్ చేసినప్పుడు తీసుకున్నది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లైట్ గోల్డ్ లా కనిపించదు, కానీ ఎల్లో కలర్ టైప్ లా కనిపిస్తుంది ఫుల్. వీటికి అంచంచి చిన్న చిన్న రెడ్ అంటే మెరూన్ రెడ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి. ఇది మా అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను. వీటికి కూడా రెడ్ కలర్ బార్డర్ వచ్చేసి వీటికి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఈ విధంగా. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ విధంగా, పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు, గోల్డ్ కలర్ అండ్ మెరూన్ రెడ్ ఏదైనా వేసుకోవచ్చు. శారీ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది నావీ బ్లూ కలర్ ఫ్రెండ్స్. వీటికి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ అంటే ఈ విధంగా వస్తాయి. అది మన రోజా పూల్లాగా చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా గోల్డ్ కలర్ శారీనే. ఇది మా పిల్లలు పుట్టి వెంట్రుకలకు ఆ టైంలో కట్టుకున్నాను. టెంపుల్కి వెళ్ళేటప్పుడు పుట్టి వెంట్రుకలు తీస్తారు కదా, ఆ టైంలో కట్టుకున్నాను. వీటికి కూడా బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, గోల్డ్ కలర్ బార్డర్. పళ్ళు వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్ అండ్ లైట్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ అయి ఉంటుంది. చూడడానికి మాత్రం గోల్డ్ అంటుంది, కానీ మిక్స్ అయింది. రియల్గా చూడడానికి అయితే గోల్డ్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ అయి ఉంటుంది. బార్డర్ కూడా బ్లూ కలర్ గోల్డ్ అని మిక్స్ అయ్యి ఇలానే ఉంటుంది. ఎల్లో కలర్ బార్డర్ టైప్లోనే ఉంటుంది. ఇవన్నీ అప్పుడు కట్టుకున్న శారీసే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ శారీస్ ఏం కట్టడం లేదు. ఇది ఒక కలర్ ఫ్రెండ్స్. ఇది మా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఆడపిల్ల వెళ్తుంది కదా, వెళ్ళేటప్పుడు ఒడిబియ్యం కట్టి పంపిస్తారు కదా, ఆ టైంలో మా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ. ఇది ఒక కలర్ ఈ విధంగా ఉంటుందండి. దీనికి కూడా గోల్డ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ అయిన ఫ్లవర్స్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా బార్డర్ వచ్చేసి ఫుల్ ఎల్లో కలర్ బార్డరే ఉంటుంది. ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ బార్డర్స్ అన్నీ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ మిక్స్ అయినవి. శారీ వచ్చేసి ఒక కలర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. దీని పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పళ్ళు. ఇది సిల్వర్ కలరు. టోటల్ అంతా సిల్వర్ కలర్ ఉంటుంది, కానీ లైట్ పింక్ కలర్ షేడ్ అయి ఉంటుంది ఈ విధంగా. వీటికి పింక్ కలర్ బార్డర్ అండ్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్. పళ్ళు కూడా అంతా ఈ విధంగా వస్తుంది, సిల్వర్ కలరే వస్తుంది. సిల్వర్ అండ్ పింక్ కలర్ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది గ్రీన్ కలర్, టోటల్ అంతా గ్రీన్, ఆకుపచ్చ గ్రీన్ అంటారు కదా అది. వీటికి కూడా గోల్డ్ కలర్ అంటే ఎల్లో కలర్ మిక్స్ అయిన బార్డర్ ఉంటుంది. ఈ విధంగా బార్డర్ కూడా ఎల్లో అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అయి ఉంటుంది. లైట్ గ్రీన్ కలర్ షేడ్ లాగా ఉంటుంది, కానీ శారీ మొత్తం అంతా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇది తులసి చెట్టుకి శారీ కట్టమంటే ఒకసారి ఈ శారీ తెచ్చాను. ఈ శారీతో కట్టి పూజ చేశాను. ఇది చిలక పచ్చ కలర్. చిలక పచ్చ అంటే ఆకుపచ్చ కలర్, చిలక పచ్చ అంటారు కదా ఆ కలర్. వీటికి కూడా ఇక్కడ సిల్వర్ షేడ్ ఉంటుంది. ఫ్లవర్స్ అంతా చిన్న చిన్న బాక్స్లు వచ్చేసి పచ్చ శారీ. వీటికి ఇది కూడా ఓల్డ్ శారీనే, ఇప్పుడు శారీ ఏం కాదు. వీటికి చిన్న చిన్న బాక్స్ సిల్వర్ కలర్ బాక్స్ వచ్చి ఉంటుంది. గ్రీన్ కలర్కి చిలక పచ్చ కలర్, గ్రీన్ అంటే చిలక పచ్చ కలర్కి చిన్న చిన్న సిల్వర్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. వీటికి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్. ఈ శారీ వచ్చేసి మేము ఒకసారి సీతారాముల కళ్యాణం చేసాము, ఆ టైంలో కట్టుకున్నాము. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో రాముల వారి కళ్యాణం జరుగుతుంటే అమ్మవారి అప్పుడు సీతమ్మ వారి తరపున మేము కూర్చున్నాము. ఆ టైంలో కట్టుకున్న శారీ అండి ఇది. ఆ టైంలో తీసుకున్న శారీ ఆ టైంలో కట్టుకున్నాను. ఈ శారీ ఇలా ఉంటుంది. ఈ శారీ ప్యూర్ నేవీ బ్లూ కలర్. ఈ శారీకి గోల్డ్ కలర్ పికాక్స్ వస్తాయి ఈ విధంగా. వీటికి బార్డర్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ విధంగా గోల్డ్ పింక్ బార్డర్ అండ్ గోల్డ్ కలర్ ఈ విధంగా ఉంటుంది. ఈ పళ్ళు వచ్చేసి అంత ప్యూర్ పింక్ అండ్
గోల్డ్ కలర్ మిక్స్ అయ్యింది ఈ విధంగా. ఇది మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అంటే మా మరిది పెళ్ళికి మా అత్తయ్య తీసిచ్చింది మాకు. అప్పుడు అంటే మా అత్త పెళ్ళికి కొనిచ్చింది ఈ శారీ కూడా అప్పుడు ఒకసారి కట్టుకున్నాను. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు కట్టుకోలేదు. బ్లూ అండ్ బార్డర్ కలర్ పట్టు శారీ కలెక్షన్స్. ఈ శారీలో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇంకా నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా 2-3 షేర్ అవుతుంది. ఓకే.